సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी तुम्हारी जय हो माता रानी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया। मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे, स्नेह भरा नाता।
సేనాపతి, తక్షణమే ఈ రాక్షసుని సంహరించు. వద్దొద్దు సేనాపతి, కిందకి అనర్థానికి ఒడిగడుతున్నారు. ఈ పవిత్రమైన యజ్ఞవాటికను ఒక రాక్షసుని రక్తంతో అపవిత్రం చేయాలనుకుంటున్నారా? మహారాణి, మహారాణి, తక్షణమే ఈ రాక్షసుని వధించకపోతే మహారాజు చేసే ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఈ యజ్ఞాన్ని ఎవరు ధ్వంసం చేయలేరు మహామంత్రి. ఈ యజ్ఞం సాక్షాత్తు మహాలక్ష్మి కోరికతో జరుగుతోంది. ఈ యజ్ఞం సఫలం కాకూడదని రాక్షస రాజైన దుర్జయుని కోరిక. విన్నారా మహారాణి? ఆ రాక్షసుడు ఈ యజ్ఞాన్ని కొనసాగనివ్వడు. స్వాహ. ఈ యజ్ఞం అవశ్యం జరుగుతుంది మహామంత్రి. ఈ యజ్ఞం అవశ్యం జరుగుతుంది. మహాలక్ష్మి మాత సంకటమోచిని, ఆమె ఈ సంకటాన్ని కూడా నివారిస్తుంది. నేను నిన్ను ఈ భ్రమ నుండి తక్షణం బయటపడేస్తా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించలేరు, రక్షించలేరు. రత్నాకరా, నీవు నన్ను నీ మాయతో భ్రమింపచేయలేవు, భయపెట్టను లేవు. నేను భయపడి పారిపోయేవాణ్ణి కాదు, అనుకున్నది చేస్తా. ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేసి మరీ వెళ్తాను. మాతేశ్వరి, మాతా మహాలక్ష్మి, నీ ఉన్నప్పటికీ కూడా ఈ దుష్ట రాక్షసుడు ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేసి నిన్ను అవమానిస్తాడా? మాతేశ్వరి, ఇక నీవే మమ్మల్ని ఈ యజ్ఞాన్ని రక్షించగలవు. హే మాతేశ్వరి. నన్ను రక్షించండి రాక్షస రాజా, నన్ను రక్షించండి. నేను కాలిపోతున్నాను, నా శరీరం అగ్నికి ఆహుతైపోతోంది. రాక్షస రాజా, నన్ను కాపాడండి రాక్షస రాజా. మాతా మహాలక్ష్మి, నీ లీల అపారమైనది. నీ కృపాదృష్టి మాపై ఇదే విధంగా నిలిచి ఉండాలి. మహాలక్ష్మి మాతకు జై. మహాలక్ష్మి మాతకు జై. మహాలక్ష్మి మాతకు జై. దేవి, నీవలనే విధి కూడా దుష్కర్మలను చేసేవారికి దుష్కర్మలు చేయడానికి ముందు వాటి దుష్పరిణామాలను సంకేతాన్నిస్తుంది. ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేయడం వల్ల పరిణామం
లంబకర్ణునికి జరిగినట్టే ఉంటుంది. అవును ప్రభూ. ఇప్పుడు నేను లంబకర్ణుని ద్వారా రాక్షసరాజైన దుర్జయునికి సంకేతాన్నివ్వాలనుకుంటున్నాను. ఇతరులను నాశనం చేయాలనుకునేవారు వారే స్వయంగా నాశనమైపోతారని. కాని దేవి, లంబకర్ణుని వలె రాక్షసరాజు దుర్జయుడు కూడా నీ సంకేతాన్ని గ్రహించలేకపోయాడు. ఇప్పుడతడు రత్నాకరుని మహాయజ్ఞాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే అప్పుడు మళ్ళీ నేనే రత్నాకరుడి మహాయజ్ఞాన్ని రక్షించవలసి ఉంటుంది. దేవి మహాలక్ష్మి, ఈ యజ్ఞం నీ ఇచ్ఛానుసారం జరుగుతోంది. దీన్ని రక్షించడం నీ కర్తవ్యం అయి ఉన్నది. ఈ పాటికి లంబకర్ణుడు రత్నాకరుడు చేసే మహాయజ్ఞాన్ని ధ్వంసం చేసి ఆ మహాయజ్ఞ వాటికను శ్మశాన వాటికగా మార్చుంటాడు. అవును అసురరాజా, తమ మహాబలవంతుడైన ఆ రాక్షసుడు మహావినాశకుడు. అసురరాజా, యజ్ఞ వినాశ శుభ సమాచారాన్ని తీసుకొని లంబకర్ణుడు వస్తూ ఉంటాడు. లంబకర్ణుడు వస్తాడు, అవశ్యం వస్తాడు. అవును నిర్భయ ప్రాణి, నీవు మా సంతోషములో పాలు పంచుకుంటున్నావు. నీకు చాలా త్వరలోనే బుద్ధి వచ్చింది. నీవు మా మనసులో మాట చెప్తున్నావు. లంబకర్ణుడు వస్తాడు, లంబకర్ణుడు అవశ్యం వస్తాడని మేము సంతోషంగా ఉన్నాం, సంతోషంతో పరవశించిపోతున్నాం. అవును దుర్జయ, లంబకర్ణుడు అవశ్యం వస్తాడు. అతడు రత్నాకరుడి మహాయజ్ఞంలో భస్మం కాకుండా ఉండుంటే అతడు తన గొంతు చించుకుంటూ నన్ను కాపాడమంటూ వస్తాడు. నిర్భయ ప్రాణి, మేము నీ కూరలు పీకి వేసినా కూడా నీవింకా కాటు వేయడం మానలేదా? ఏం చేయమంటావు దుర్జయ? నా నాలుక్కి సత్యం చెప్పడమే అలవాటైపోయింది. అలాగే మహాలక్ష్మీదేవి కృపతోటి నా నోటి నుంచి ఏం వెలువడినా అది సత్యమైపోతుంది. చూస్తూ ఉండు, లంబకర్ణుడు వస్తాడు, కాపాడమంటూ వస్తాడు. రాక్షస రాజా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. రాక్షస రాజా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. రాక్షస రాజా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. రాక్షస రాజా. చూడు దుర్జయ, నీ దగ్గర ఉన్న అందరికంటే బలవంతుడైన రాక్షసుడు వచ్చాడు. నన్ను రక్షించండి రాక్షస రాజా, నాకు ఈ యాతన నుండి విముక్తి కలిగించండి. నా శరీరంలోని అణువణువు నరకలోక జ్వాలల వంటి జ్వాలలతో మండిపోతున్నది. అసురేశ్వర, నన్ను రక్షించు, నన్ను రక్షించు. అసురేశ్వర, నన్ను రక్షించు, నన్ను రక్షించు. నీకు దుర్దశ కల్పించిన వారెవరు? నేను ఆ మహాయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాను. కానీ ఎప్పుడైతే నా పాదం ఆ యజ్ఞగుండాన్ని తాకిందో నా శరీరంలోకి అగ్ని ప్రవేశించింది. నాగుపాము కాటు వేసినట్లు ఆ విషం నరనరాలకు ఎక్కినట్లున్నది. రాక్షస రాజా, నన్ను వేదన నుంచి, నన్ను బాధ నుంచి రక్షించండి రాక్షస రాజా. నీకు ఈ బాధని ఎవరు కలిగించారో వారే నీకు విముక్తిని ప్రసాదించగలరు. నాకు త్వరగా చెప్పండి, ఎవరు వారు? నేను వెళ్ళి వారినే శరణు వేడుకుంటాను. మహాలక్ష్మీదేవిని క్షమించమని యాచించు. లేదు, లంబకర్ణుడు ఒక అసురుడు, ఒక అసురుడు. ఒక దుర్బలమైన నిర్బలమైన దేవి ముందు చేతులు జోడించరాదు, చూడనైనా చూడరాదు. మన అసురులు శక్తివంతులు, బలవంతులు. శక్తివంతులు ఎవరి ముందు శిరసు వంచరు. దుర్జయ, ఇది నీ అభిమానం మాట్లాడుతోంది. కానీ సత్యం ఏమిటంటే శక్తి కంటే భక్తే శ్రేష్టమైనది. అలాగే గుర్తుంచుకో, భక్తే నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. నువ్వు మా అసురులను దారి తప్పించాలనుకుంటున్నావు నిర్భయ. దారి తప్పించడం కాదు, నచ్చ చెప్పాలనుకుంటున్నాను దుర్జయ.
మహాశక్తి మహాదేవైన మహాలక్ష్మిని శరణు వేడుకు. నా యావచ్చక్తిని ఆమె పాదాల చెంత సమర్పించుకోవాలంటావా? హ? నీవు నన్ను మూర్ఖుణ్ణనుకుంటున్నావా నిర్భయ? నీ శక్తి ఆ మహాలక్ష్మీదేవి ఇచ్చినటువంటి శక్తే. దాని మీద నీకంత మొండితనం ఎందుకు? ఆ లక్ష్మీదేవి శక్తితో ఆమెనే హెచ్చరించడం అంటే దాని అర్థం ఏమిటి దుర్జయ? తల్లి పాలు తాగి పెద్దవాడైనటువంటి బాలకుడు పెద్దవాడైన తర్వాత తన మాత మీదే తన శక్తిని ప్రయోగిస్తాడన్నమాట. సాలించు నీ ఉపదేశాన్ని. నీవు నన్ను మహాలక్ష్మి శక్తితో భయపెట్టాలనుకుంటున్నావా? నన్ను నన్ను ఈ అసురేశ్వరుడైన దుర్జయుణ్ణి? రాక్షస రాజా, నాకేదేదో అవుతోంది. నేను మరణిస్తున్నాను. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి రాక్షస రాజా. చూసావా దుర్జయ, అందరికంటే బలవంతుడైన లంబకర్ణుడికి ఎలాంటి స్థితి సంభవించిందో? నువ్వు కూడా మొండి పట్టును విడవకపోతే నీకు ఇదే పరిణామం సంభవిస్తుంది. నిర్భయ, నేనేమీ లంబకర్ణుణ్ణి కాను. అలాంటి పరిస్థితి నాకు రావడానికి నేను దుర్జయుణ్ణి. మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మి అగ్ని అయితే నేను కాలుణ్ణి. నేను కాలుడనై రత్నాకరుడి నగరంపై విరుచుకుపడతాను. అంటే నీ అభిమతం నువ్వు మహాలక్ష్మి మాతని హెచ్చరిస్తున్నావా? లేదు, హెచ్చరించడం కాదు, నేను ఆమెను వధిస్తాను. నీవు మర్చిపోతున్నావు దుర్జయ. నీవు అమరుడివి కావు, నశ్వరుడివి, ఒక అశాశ్వత ప్రాణివి. నిర్భయ, నేను నశ్వరుణ్ణి కాను, వినాశకుణ్ణే కాదు, మహావినాశకుణ్ణి. నేనే స్వయంగా నా విశాల భయంకర సైన్యంతో వెళ్ళి రత్నాకరుడి మహాయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాను. నేను చూస్తాను ఆ మహాలక్ష్మి నన్ను ఎలా ఆపగలదో. రాక్షసరాజా, వనమున ఈ సుందరి ఎక్కడి నుంచి వచ్చినది? అది ఒంటరిగా. ఓ సుందరి, ఎవరు నీవు? ఈ వనంలో నీవేం చేస్తున్నావు? నేను నిన్ను కలవడానికే వచ్చాను. భళా మహారాజా, భళా. చూడగా ఈమె తమ శౌర్య ప్రతాపాలను విని తమపై మోహితురాలైనట్లున్నది. అందుకే తమని కలవడానికి వచ్చినట్లున్నది. తమరు అదృష్టవంతులు మహారాజా. నీవు ముమ్మాటికి సత్యం చెప్పావు సేనాపతి. నా అదృష్టానికి నేను ఎంతో గర్వపడవలసి ఉంది. నీ ప్రారబ్ధమే మనిద్దరినీ ఇలా ఒకరికొకరు ఎదురుపడేలా చేసింది. ఏ సుందరి, ఎందుకింత గర్వంతో మాట్లాడుతున్నావు? నీ ఎదురుగా అసురేశ్వరుడు దుర్జయుడున్నాడని నీకేమాత్రం తెలియదా? నేను గర్విష్ఠిని కాను, కానీ గర్విష్ఠుల గర్వాన్ని భంగపరచడం నా యొక్క ధర్మం. మరైతే నీవెందుకు అసురేశ్వరుని మార్గానికి అడ్డంగా కూర్చున్నావు? ఎందుకంటే ఏ అధర్ముడైనా ధర్మ మార్గానికి అవరోధాన్ని కలిగిస్తాడో ఆ అవరోధాన్ని నేను తొలగిస్తాను. అంటే నీవు చెప్పేది నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటావన్నమాట. నా శక్తి గురించి నీకు ఏమాత్రం తెలియదనుకుంటాను సుందరి. నీవు పొరబడుతున్నావు అసురరాజా. నా శక్తి గురించి నీకేమాత్రం తెలియదు. అలాగా? మహారాజా, ఈమె ఎవరో మాయావిలా ఉంది. నీ సైన్యాధిపతి సత్యమే చెప్తున్నాడు దుర్జయ. అలాగా? అయితే నీవు మాయావివన్నమాట. మాయావిని కాదు, మహామాయను.
మహామాయవా నీవు నన్ను భ్రమింపజేయడానికి వచ్చావా? భ్రమింపచేయడానికి కాదు, హెచ్చరించడానికి వచ్చాను. ఏ విషయంగా నన్ను హెచ్చరించడానికి వచ్చావు సుందరి? దుర్జయ, రత్నాకరుడు ఒక సముద్రం వంటివాడు. ఇంకా చెప్పాలంటే అతడే ఒక మహాసముద్రం. అలాగా? అంటే నీకు తెలుసన్నమాట మాకు రత్నాకరునితో శత్రుత్వం ఉందని. కానీ నీకింకొక విషయం తెలీదు దుర్జయ. రత్నాకరుడు ఒక లోతైన సముద్రం, ధీర గంభీరుడు. అందుకే అతను ఒక సముద్రం వలె నీ సకల పాపాలని క్షమిస్తున్నాడు. కానీ గుర్తుంచుకో దుర్జయ, నేను నీలాంటి అధర్ములను ఎన్నటికీ క్షమించను. ఇక్కడి నుంచి ముందుకెళ్ళడానికి ప్రయత్నించావో ఆ తర్వాత నీ అస్తిత్వం ఏదీ మిగిలి ఉండదు. సుందరి, నీవు నన్ను, ఈ దుర్జయుణ్ణి, ఈ అసురేశ్వరుణ్ణి బెదిరించాలని చూస్తున్నావా? లేదు దుర్జయ, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇంతవరకు నాకు తెలియదు ఆ రత్నాకరుడు కూడా మాయావి అని. అతడు తన మాయతో నిన్ను సృష్టించాడు. నువ్వొక అజ్ఞానివి దుర్జయ, అందుకే ఇంతవరకు నన్ను గుర్తించలేకపోయావు. మూర్ఖుడా, నేను ఎవరి మాయను కాను. ఈ సృష్టే నా మాయ. నేను మహామాయను, బ్రహ్మస్వరూపిణిని. నేనున్నాను, అందుకే ఆ బ్రహ్మ ఉన్నాడు. నేను లేకపోతే ఆ బ్రహ్మదేవుడు కూడా ఉండడు, ఈ సృష్టి ఉండదు, నీ వసలు ఉండవు. ఈమె పదే పదే తమన్ని బెదిరిస్తున్నది మహారాజా. నేను రత్నాకరుని వంటి భక్తులకు శక్తిని. అందుకనే దుర్జయ, నేను నిన్ను ఆదేశిస్తున్నాను. నీవు ఏ మార్గంలో ఇంతవరకు వచ్చావో అదే మార్గంలో నీ నగరానికి తిరిగి వెళ్ళిపో. అదే నీకు శ్రేయస్కరమైంది. ఒకవేళ నేను తిరిగి వెళ్ళకపోతే నేను నీకు మృత్యుదర్శనం కావిస్తాను. దుర్జయుడిపై మృత్యువు విజయం సాధిస్తుందా? సేనాపతి, దుర్జయుడిపై మృత్యువు విజయం సాధిస్తుందట. ఓ మూర్ఖ సుందరి, నీకింకా తెలియదు. ఈ దుర్జయుడు ఎప్పుడో మృత్యువుపై విజయం సాధించాడు. మృత్యువు నా ఎదుట చేతులు జోడించి ప్రత్యక్షమవుతుంది. ఈ దుర్జయుని ఒకే ఒక్క సంకేతంతో అతడి చేతిలో కరవాలంగా మారి శత్రువులపై విరుచుకుపడుతుంది. అలాగే వారి శవాలను గుట్టలుగా పోస్తుంది. యుద్ధం తర్వాత యుద్ధ భూమిలో శవాలే పడుంటాయి. వాటిని ఎత్తడానికి ఎవరూ ఉండరు. శవాలు పడుంటాయి, వాటిని గురించి ఏడ్చేవాళ్లే ఉండరు. నదుల్లోనూ కాలువల్లోనూ నీటికి బదులుగా రక్తం ప్రవహిస్తుంది, రక్తం. అలాంటి నన్ను నువ్వు నీ హెచ్చరికలతో బెదిరించాలనుకుంటున్నావా? మృత్యువు నాకు దాసి, ప్రభువు కాదు. మృత్యువు సమయం ఎవరి అధీనంలోనూ ఉండవు దుర్జయ. అందుకని ఆ భ్రమలో ఉండకు. ఈ అశాశ్వత ప్రపంచంలో ఎవ్వరూ అమరులు కాదు. మృత్యువు రుచిని ప్రతి ప్రాణి రుచి చూడవలసిందే. మానవ రూపంలో ఆ భగవంతుడే అవతరించినా వాని శరీరానికి కూడా మృత్యు ఉంటుంది. అందుకని నీవు కూడా నీ మృత్యువునకు భయపడు. దుర్జయుడు ఎవడికి భయపడాడు. ఎందుకంటే దుర్జయుడు జన్మించింది ఇతరుల్ని భయపెట్టడం కోసమే. దుర్జయ, నేను నిన్ను అజ్ఞానివనుకొని నేను నీకు జరగబోయే పరిణామాలను వివరించాను. ఎందుకంటే నేను నిన్ను అజ్ఞానాంధకారంలో ఉంచి ఏ శిక్షను విధించదలుచుకోలేదు. సేనాపతి, ఈ సుందరి నన్ను శిక్షిస్తుందట. ఈ సుందరి నన్ను శిక్షిస్తుందట. దుర్జయ, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు నేను నిన్ను రత్నాకరుని మహాయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి అంగీకరించను. కొద్దిసేపట్లో నీవు నీ సైన్యము చెల్లాచెదురై పలాయనం చిత్తగిస్తారు. దుర్జయ, నీకు శిక్ష విధించడానికి ముందు నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, రత్నాకరుడు చేస్తున్న యజ్ఞం సఫలమవుతుంది. ఆపై అతడికి పుత్రిక రూపంలో సంతానం కలుగుతుంది. నీవు ఆమెను వక్రదృష్టితో చూసినట్లయితే అదే నీకు మృత్యువుగా పరిణమిస్తుంది. లేదు, రత్నాకరుడికి
ఏ సంతానము కలుగదు. నేను సంతానం కలుగనివ్వను. ఒకవేళ కలిగితే ఆ సంగతి తరువాత చూస్తాను. ముందు నీ సంగతి చూస్తాను. సేనాపతి, ముందు ఈవిడిని బంధించు. దుష్టుడా, నేను నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. వెనుకకు వెళ్తావా లేదా? ముట్టడించండి. దురాత్మ దుర్జయ, ఏ రత్నాకరుడు మహారాణి విజయుల్ని ద్వేషిస్తున్నావో వారి సంతాన ప్రాప్తి కోసం జరపబడుతున్న మహాయజ్ఞాన్ని నీవు ధ్వంసం చేయాలని చూస్తున్నావో అదే రత్నాకరుడు మహారాణి విజయ నీ మృత్యువుకి జన్మనివ్వబోతున్నారు. వారి సంతానమే నీ పాలిట మృత్యువు. కన్నె ముత్తైదువుల పూజకు నీవు అవరోధం కలిగించావు కదూ. ఒకటి గుర్తుంచుకో దుర్జయ, నీ మృత్యువు అలాంటి కన్నె ముత్తైదువు చేతిలోనే సంభవిస్తుంది.